హాయ్ అండి అందరికీ. మొన్న లాస్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కేక్. అది అందులో నేను ఏది మిస్ అయ్యాను అని చెప్పాను కదా. సో అందులో నేను బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అయితే మిస్ అయ్యానండి. అందుకే కేక్ అలా వచ్చింది. అండ్ ఈరోజు పర్ఫెక్ట్గా అయితే కేక్ చేశాను. ఆ రెసిపీ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను. రవ్వ కేక్ చేస్తున్నాను కాబట్టి రవ్వ ఉప్మా రవ్వతో చూపిస్తున్నాను. సో 1 కప్పు రవ్వ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోండి మెత్తగా. కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి 1 కప్పు రవ్వకి 1/2 కప్పు షుగర్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి. హాఫ్ కప్ షుగర్ కూడా తీసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని రవ్వలోకి తీసుకోండి. ఇప్పుడు 1/2 కప్ అదే కొలతతో 1/2 కప్ పెరుగు కూడా తీసుకోండి. నేను గ్లాస్తో తీసుకుంటున్నాను కొలతలు, అందుకే గ్లాస్తో చెప్తున్నాను. మీరు దేంతో అయితే తీసుకున్నారో దాంతోనే కరెక్ట్గా తీసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు 2.5 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. 1/4 అంటే హాఫ్లో సగం ఆయిల్ తీసుకోండి. ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితేనే బాగుంటుంది, ఫ్లేవర్ ఉన్నది అయితే బాగుండదు కేక్. ఎప్పుడైనా ఒకసారి ఇలా ట్రై చేయండి. 3/4 మిల్క్ యాడ్ చేసుకోండి. అండ్ షుగర్ నేను ఇందులో వెనిలా ఎసెన్స్ అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఎగ్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ వేయలేదు. అండ్ వెనిలా ఎసెన్స్ కూడా వేయలేదు, ఎందుకో నాకు అది కొంచెం ఫ్లేవర్ నచ్చదు. అందుకని నేను యాలకుల పొడి వేసుకోవచ్చు. సో నేను షుగర్ గ్రైండ్ చేసేటప్పుడే 3 యాలకులు వేసుకొని అందులోనే గ్రైండ్ చేసేసుకున్నాను. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి మందపాటి గిన్నె పెట్టుకొని దాంట్లో స్టాండ్ పెట్టేసుకొని ప్రీ హీట్ చేసుకోండి. ముందే అది ప్రీ హీట్ అయి ఉంటే మనకు కేక్ తొందరగా కుక్ అవుతుంది అనమాట. కేక్ టిన్ ఉంది నా దగ్గర, కానీ అది నేను తీసుకున్న గిన్నెలోకి సరిపోవట్లేదు. సో అందుకని ఇలా స్టీల్ గిన్నెను ఒకటి తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం గిన్నెకి మొత్తం ఆయిల్ని ఇలా అప్లై చేసుకొని కొద్దిగా పౌడర్ పిండి ఫ్లోర్ ఏదైనా సరే, మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ ఏదైనా సరే కొద్దిగా తీసుకొని ఇలా మొత్తం దానికి స్ప్రింకిల్ చేయాలి. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్, అందులోకి 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను, సో మీరైతే వేసేసుకోండి. చూడండి కేక్ బ్యాటర్ అయితే ఎంత థిక్గా ఉంది, అంటే మరీ థిక్గా కాకుండా మరీ పలుచగా కాకుండా కరెక్ట్గా ఉంది కదా. సో ఇలా ఒకసారి మళ్ళీ అంతా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకొని మనం పక్కన పెట్టుకున్న కేక్ బౌల్ని అయితే తీసుకోండి. అందులోకి ఈ కేక్ మిశ్రమాన్ని అంతా అందులో వేసేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్. ఎంతో కష్టం అనుకుంటాం కానీ పిల్లలకి బయట ఫుడ్ పెట్టకుండా, బయట కేక్స్ తెప్పించకుండా మనం కొద్దిగా ఓపిక తెచ్చుకొని టైం దొరికినప్పుడు ఇలా పిల్లలకి చక్కగా హెల్తీగా ఇంట్లోనే కేక్ చేసి పెట్టచ్చు. సో ఇలా మనం ముందుగానే ప్రీ హీట్ చేసుకున్న గిన్నెలోకి మన కేక్ బ్యాటర్ తీసుకున్న గిన్నెను అయితే పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని 25 to 30 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా ఉడికిపోతుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటను ఎప్పుడైనా. చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే నా కేక్ ఆల్రెడీ కుక్ అయిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో కదా, చూస్తుంటేనే అసలు టెంప్టింగ్ అవుతుంది నాకు అప్పుడే తినాలని. ఇలా ఒకసారి మనం టూత్ పిక్తో కూర్చి చూసుకోవాలి. నాకు ఇంకా కొద్దిగా ఉడకలేదు, దానికి తడిగా అంటుతుంది. అండ్ నాకు కొంచెం పిండి ఎక్కువైంది కాబట్టి టూత్ పిన్ లోపలికి పోతుంది. అందుకని నేను మురుకులు చేసే సువ్వ ఉంటుంది కదా, దాంతో అయితే చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఆ సువ్వకు కూడా కొద్దిగా అంటుకుంది. సో లోపల ఇంకా బేక్ అవ్వలేదు, ఉడకలేదు. సో అందుకని ఇంకా ఒక 10 మినిట్స్ మనం అలా ఉంచేసుకుందాం మూత పెట్టేసుకొని. ఒక 5 to 10 మినిట్స్ చూసుకుంటూ మధ్యలో చూసుకుంటే సరిపోతుందండి. మా వాడికి చాలా ఇష్టం కేక్ అంటే, అందుకే బయట ఇప్పుడు చూస్తున్నాం మనం రోజు ఎలా అవుతుందో ఏంటి అనేది. సో ఒక్కసారి కేక్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉండిపోయిందో. అంటే నాకు ఇంతవరకు నేను ఇలానే ట్రై చేశాను, కానీ నెక్స్ట్ టైం ఒకసారి విప్పింగ్ క్రీమ్తో కూడా ట్రై చేస్తాను. సో ప్లీజ్ గైస్, నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వీడియోస్ నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్తో, మీరు చూసే
వాటితోనే మేము పుషప్ అవుతాం కదా. సో అంటే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది. సో నన్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో కేక్ అయితే, బాబా బాబా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. కానీ వద్దు, పిల్లల కోసం చేశాను కదా, పిల్లలు వచ్చాక పెడదాము. సో చూడండి ఒక్కసారి కట్ చేసి చూస్తే ఎంత ప్లఫీగా ఉందో కేక్. అదిగా చాలా ప్లఫీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై వీడియోస్, లైక్ అండ్ షేర్.